టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరిలో ఉన్నారు, సూపర్ ఉన్నారు కదా. అండ్ ఈ రోజు ఆగస్ట్ 1 మా అన్న బర్త్డే. ముందుగా అశ్విన్ అన్న హ్యాపీ బర్త్డే. అండ్ ఈ రోజు సినిమా కూడా రిలీజ్ అయిపోయింది, శివం బజే. మరి నేనైతే పొద్దున్నే వెళ్ళి చూసేసాను. అండ్ మా అన్న కూడా సినిమా మాతోటే కలిసి చూశారు. సో అదంతా పక్కన పెడితే సినిమా ఎలా ఉంది ఏంటి అన్నది మాట్లాడుకుందాం. సో ముందు నుంచి కూడా నేను ఒక పక్కింటి కుర్రోడ్ లాగానే ఉన్నాను ఈ సినిమాలో. నాదేం కాదు కదా, నేను జస్ట్ నిమిత్త మాత్రమే కథకి నేను సపోర్ట్ చేస్తూ వచ్చాను అని చెప్పి అన్న చెప్పడం జరిగింది. సో అండ్ ఇందులో హీరోయిన్ పరంగా చూసుకుంటే దిగాంగన సూర్యవంశీ హీరోయిన్. అయితే ఆవిడ రోల్ పెద్ద ఎక్కువగా అయితే ఏం లేదు, చాలా లిమిట్గా ఉంటుంది. కిరీటి ఉన్నాడు, అండ్ సల్మాన్ ఖాన్ గారి బ్రదర్ అర్బాజ్ ఖాన్ గారు కూడా ఉన్నారు. అండ్ అంటే చాలా ఈజీగా కొన్ని అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. ఆ ట్విస్ట్ మనం కూడా అరే అవునా ఇలా కూడా ఉంటుందా అని చెప్పి అనుకోవచ్చు. అంటే నేను ఎక్కువ ప్లాట్ అయితే నేను మీకు చెప్పదలుచుకోలేదు. థింగ్ ఏంటంటే ఒక హ్యూమన్ ఆర్గన్ అన్నది తీసి లైక్ చాలామంది మనుషులకు పెడుతూ ఉంటారు. అలా ఒక ఇన్సిడెంట్ హీరోతో జరుగుద్ది. సో దాని నుంచి కథ ఎలా టర్న్ అయింది. అండ్ ముఖ్యంగా ఇది ఒక రివెంజ్ స్టోరీ ఆఫ్ ఏ డాగ్. సో కుక్కని మనము కాలభైరవ అని కూడా అంటుంటాం కదా. సో అలా శివుడు కాన్సెప్ట్, కాలభైరవుడి కాన్సెప్ట్ ఇవన్నీ మిక్సప్ అయిపోయి ఈ సినిమాలో మనకు చూపిస్తుంటారు. విఎఫ్ఎక్స్ విజువల్స్ ఒక 2-3 చోట్ల వాడతారండి. అయితే మొత్తానికి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకుండా నార్మల్గా మనం వెళ్ళి చూస్తే మాత్రం డెఫినెట్గా సినిమా అయితే మీ అందరికీ నచ్చుద్ది. అశ్విన్ అన్న పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. దిగాంగన గారు ఉన్నంత వరకు ఆవిడ స్కోప్ వరకు ఆవిడైతే చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పొచ్చు. ఇందులో బ్రహ్మాజీ గారు కూడా ఉన్నారు, హైపర్ ఆది ఉన్నాడు. హైపర్ ఆది అండ్ హీరో దగ్గర వచ్చే సిచ్యువేషన్స్ అన్ని కామెడీ పరంగా అయితే చాలా బాగున్నాయి అని చెప్పొచ్చు. కామెడీ బాగా పండించారని చెప్పొచ్చు. కొన్ని అడల్ట్స్ జోక్స్ ఉన్నాయి, అవి దే విల్ ఎంజాయ్, బట్ పర్వాలేదు, చాలా వరకు బాగుందనే చెప్పొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయిందని చెప్పాలండి. వివేక్ గారు చాలా చాలా బాగా చేశారు. అండ్ ఈ సినిమాని లైక్ మనకు ఒక ముస్లిం డైరెక్టర్ గారు మనకి ఈ సినిమాని లైక్ మనందరికీ అందించారు. కాకపోతే ఇందులో ముందు నుంచి కూడా చైనా పాకిస్తాన్ వార్ అన్నారు, అవన్నీ అంటే ఇన్డెప్త్గా ఎక్కువగా దాని గురించి చూపించకుండా పైపైన మాత్రమే చూపించేస్తారనమాట. మెయిన్ అదొక ప్లాట్ అయినప్పటికీ కూడా డాగ్ రివెంజ్ని మాత్రం చూపిస్తారు. సో ఓవరాల్గా సినిమా మీద అయితే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. బట్ డెఫినెట్లీ డాగ్ లవర్స్కి అయితే అందరికీ చాలా 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 బాగా నచ్చుద్ది సినిమా. ఒక డాగ్స్ సీన్ ఉంటుందండి, అదిరిపోతుంది. అయితే భలే నవ్వొస్తుంది. జస్ట్ ఒక 1 minute ఎంతో ఉంటుంది, బట్ చాలా చాలా నచ్చుద్ది. ఆ ఎమోషన్స్ని క్యారీ చేయడం అన్నది కూడా ఎంతో బాగా చూపించారు. అశ్విన్ అన్న అయితే చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. హోప్ఫుల్లీ సినిమాని అందరూ కూడా థియేటర్స్లోనే చూడండి. అండ్ ఇది మన అప్డేట్. మిగతా రిమైనింగ్ ఫాస్ట్గా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరేం చేయాలి? జస్ట్ ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఇంకమ్మా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా